వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసింది. వైసీపీ కార్యకర్తల వాహనం ఢీకొని గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అనే వ్యక్తి మృతి చెందగా, జగన్ ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయి చనిపోయాడు. వాహనం ఢీకొని గాయాల పాలైన వృద్ధుడు సింగయ్యను మానవత్వం లేకుండా వైసీపీ నేతలు అక్కడే వదిలేసిపోయారు. తర్వాత పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు గమనించి జీజీహెచ్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపింది. పర్యటనలో నిబంధనలు అతిక్రమించి వాహనాలు జగన్ కాన్వాయ్ వెంట కదిలాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల వాహనం ఢీకొని జగన్ని చూసేందుకు వచ్చిన సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు శివారులోని లాల్పురం వద్ద జాతీయ రహదారి వెంట సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య జగన్ను చూసేందుకు వెళ్లగా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న సింగయ్యను వైసీపీ నాయకులు రోడ్డు పక్కకు లాగేసి వెళ్లిపోయారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సింగయ్యను గమనించి 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే వైసీపీ నేతల అత్యుత్సాహం కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీతో 108 అక్కడకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లపాడు పోలీసులు జోక్యం చేసుకుని వాహనాలు పక్కకు పంపించి అంబులెన్స్కు మార్గం ఏర్పాటు చేశారు. అయితే సింగయ్యను అంబులెన్స్లో ఆసుపత్రికి తెచ్చేసరికి ఊపిరిపోయింది. అంబులెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సింగయ్య కుటుంబ సభ్యులు జీజీహెచ్కు వచ్చి సింగయ్య మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భవన నిర్మాణ పనులకు వెళ్లే సింగయ్యపైనే తమ కుటుంబం ఆధారపడి ఉందని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ వాళ్ళే చేశారండి మాకు ఫోను, యాక్సిడెంట్ అయింది రామని అంటే సర్లేని మేము బయలు వెళ్తున్నాము. తర్వాత హాస్పిటలే రామన్నారు. మేము హాస్పిటల్ ఇప్పటికే చనిపోయాడు. అబ్బాయి మా అబ్బాయి బిఎస్ నర్సింగ్ చదువుతున్నాడు. ఇప్పుడు 4వ సంవత్సరం. చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి 7వ సంవత్సరం అబ్బాయి. అంబులెన్స్ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు ఎవరో చేశారంట అంబులెన్స్కి, వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి. జగన్ అన్న వస్తున్నాడు కదా చూడటానికి వెళ్తున్నానని చెప్పాడు. మేమేం చేస్తామండి, నా నేడే పోతే నా పిల్లలు చిన్న పిల్లలు పైపులు పని చేస్తాడండి. జగన్ గారిని చూడటానికి మాకు ఫోన్ చేయాలి జరిగింది, మేము మావయ్యకి రాయ అంటే మేము ఇక్కడికి వచ్చాం. వచ్చేదారిలో చనిపోయాడు అంబులెన్స్ లో. లేదు మా వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేస్తే అది మేము వచ్చేనాక హాస్పిటల్లో చూసాం. ఏంటంటే ఇక్కడ జరిగిందంట అన్నారు. సింగయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదంపై విచారణ చేస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటన ర్యాలీలో పాల్గొన్న మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. గడియార స్తంభం వద్ద జనం ఒత్తిడితో యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.